జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. నమస్కారం. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలని మనందరికీ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఎల్ఐసి పాలసీల గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈరోజు మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి మంచి చదువు చెప్పించాలి, మన రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి ఆలోచనలు మన అందరి మదిలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి కదండీ. మరి ఈ కలలన్నీ నిజమవ్వాలంటే దానికి ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి కదా. అలాంటి ఒక పటిష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవటానికి మనకు అందుబాటులో ఉన్న టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఫైనాన్షియల్ జర్నీలో ఎల్ఐసి పాలసీలు ఒక ముఖ్యమైన సాధనంలా ఎలా ఉపయోగపడతాయో అన్వేషిద్దాం. మొదటిగా అసలు ఎల్ఐసి ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఇది ఎలా పునాది వేస్తుంది? చూడండి, ఏదో ఒక ప్లాన్ తీసుకునే ముందు బేసిక్గా ఇన్సూరెన్స్ అంటే ఏంటో, దాని అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. చాలా సింపుల్గా చెప్పాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక కాంట్రాక్ట్. అనుకోని పరిస్థితుల్లో, అంటే పాలసీదారు మరణించినా లేదా ఒక నిర్దిష్ట సమయం తర్వాతైనా ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇది మనకొక ప్రొటెక్షన్, సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్, ఈ మూడింటినీ అందిస్తుంది. అంటే ఇది మనల్ని, మన కుటుంబాన్ని అనుకోని కష్టాల నుంచి కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. సరే, మన ఆర్థిక ప్రయాణం మొదలు పెడదాం. ముఖ్యంగా కెరియర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్లకి ప్రొటెక్షన్ ఇంకా గ్రోత్, ఈ రెండిటి మీద ఫోకస్ ఉంటుంది. వాళ్ల ముందు ముఖ్యంగా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్యూర్ ప్రొటెక్షన్, రెండోది పెట్టుబడితో పాటు వృద్ధి. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడా స్పష్టంగా ఉంది. ఒకవైపు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, వీటి మెయిన్ ఐడియా ప్యూర్ ప్రొటెక్షన్, అంటే తక్కువ ప్రీమియంతో చాలా ఎక్కువ లైఫ్ కవర్ వస్తుంది, కానీ మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమీ ఉండదు. ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ దీనికి మంచి ఉదాహరణ. ఇది ఎవరికి బెస్ట్ అంటే తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం సెక్యూరిటీ కావాలి అనుకునేవాళ్లకి. మరోవైపు యూలిప్స్ ఉన్నాయి, అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రొటెక్షన్తో పాటు మార్కెట్ గ్రోత్, అంటే ఇన్సూరెన్స్తో పాటు మీ డబ్బు మార్కెట్ లింక్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ దీనికో ఉదాహరణ. మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఓకే అనుకునేవాళ్లు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్. సో మీ గోల్స్, మీ రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి ఈ రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి. సరే, కెరీర్ స్టార్టింగ్ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. జీవితంలో కొన్ని మైలురాళ్లను చేరుకోవడానికి ప్లాన్ చేసుకునే స్టేజ్ ఇది. అంటే ఇల్లు కొనడం, పిల్లల చదువులు, ఇలాంటి పెద్ద పెద్ద ఖర్చుల కోసం పొదుపు చేయడమన్నమాట. ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం, అంటే ఒక ఇల్లు కొనాలి లేదా పిల్లల ఉన్నత చదువులకు ఫండ్ చేయాలి అనుకున్నప్పుడు ఎండోమెంట్ ప్లాన్స్ బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి పొదుపుని, భద్రతని రెండిటినీ కలిపి అందిస్తాయి. ఉదాహరణకు మనం ఎల్ఐసి వారి నవజీవన్ శ్రీ ప్లాన్ తీసుకుంటే దాంట్లో ఇలస్ట్రేటివ్ ఎక్స్ఐఆర్ఆర్, అంటే సుమారుగా వార్షిక రాబడి దాదాపు 6.2% వరకు ఉండే అవకాశముంది. అంటే మీ డబ్బు ప్రతి ఏటా ఆ రేటుతో పెరుగుతుందని ఒక అంచనా అన్నమాట. ఇక మనీ బ్యాక్ పాలసీల విషయానికి వస్తే ఇవి మధ్య మధ్యలో డబ్బు అవసరమయ్యే వాళ్లకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఉదాహరణకు ఒక 20 ఏళ్ల టర్మ్తో పాలసీ మొదలుపెట్టారనుకోండి, 5 ఏళ్ల తర్వాత సమ్ అష్యూర్డ్లో 20% డబ్బు వెనక్కి వస్తుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇంకో 20%, ఆ తర్వాత 15 ఏళ్లకు మరో 20%. ఫైనల్గా 20 ఏళ్లు పూర్తయ్యాక మిగిలిన 40%తో పాటు బోనస్లు కూడా వస్తాయి. పిల్లల స్కూల్ ఫీజులు లేదా ఇతర రెగ్యులర్ ఖర్చుల కోసం ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో మరో ముఖ్యమైన దశ, మన స్వర్ణయుగాన్ని, అంటే మన రిటైర్మెంట్ లైఫ్ని సురక్షితం చేసుకోవడం. మనం లేకపోయినా మన వాళ్లకి ఆర్థికంగా అండగా నిలబడటం, అలాగే మన రిటైర్మెంట్ తర్వాత కూడా ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా చూసుకోవడం. దీనికోసం ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది హోల్ లైఫ్ ప్లాన్స్ గురించి. పేరులోనే ఉంది కదా, ఇవి జీవితాంతం ఆర్థికంగా అండగా ఉండేలా డిజైన్ చేయబడ్డాయి. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ కొత్తగా వచ్చిన ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ ఒకే ఒక్కసారి ప్రీమియం కట్టాలి, అంతే. ఆ తర్వాత 7 నుంచి 17 ఏళ్ల వరకు ప్రతి ఏటా మనం కట్టిన సమ్ అష్యూర్డ్లో ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారంటీడ్ ఎడిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇక అసలు పాయింట్ ఏంటంటే 18వ సంవత్సరం నుంచి లైఫ్ లాంగ్ ప్రతి ఏటా సమ్ అష్యూర్డ్లో 10% ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా.
ఇది నిజంగా చాలా యునిక్ కదా. అలాగే పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యం గ్యారంటీగా జీవితాంతం ఆదాయాన్ని అందించడం. మన రిటైర్మెంట్స్ తర్వాత సంవత్సరాలు ఆర్థికంగా, స్థిరంగా, ప్రశాంతంగా గడవడానికి ఇవి భరోసా ఇస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా రకాల ప్లాన్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకు ఏది సరైన ప్లాన్ అని ఎలా ఎంచుకోవాలి? దాని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ముందుగా మన ప్రస్తుత లైఫ్ స్టేజ్ ఏంటి, మన ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి అని అంచనా వేసుకోవాలి. తరువాత మనం చూస్తున్న ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన అవసరానికి మ్యాచ్ అవుతోందా లేదా చూసుకోవాలి. అంటే మనకు కావాల్సింది ప్యూర్ ప్రొటెక్షనా, సేవింగ్సా లేక రిటైర్మెంట్ ఇన్కమా? అలాగే మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో అనేది కూడా చాలా ముఖ్యం. ప్రీమియం ఎంతకాలం కట్టాలి, డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి అనే విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ ప్లాన్స్లో రిటర్న్స్ సాధారణంగా కొంచెం తక్కువగా కానీ గ్యారంటీగా ఉంటాయి. ఒక చాలా ముఖ్యమైన విషయం, ఈ వివరాలన్నీ కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసమే. మీ పర్సనల్ కొటేషన్స్ కోసం, ఇంకా ఖచ్చితమైన వివరాల కోసం ఎప్పుడూ ఎల్ఐసి ఒఫీషియల్ వెబ్సైట్ని కానీ లేదా ఒక అధికృత ఏజెంట్ని కానీ సంప్రదించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి అవసరాలు, ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్లే మీకు సరైన సలహా ఇవ్వగలరు. సో ఇదండి ఎల్ఐసి పాలసీల ప్రపంచం గురించి ఒక చిన్న విశ్లేషణ. మరిప్పుడు చెప్పండి, మీ ఆర్థిక భవిష్యత్తు కోసం మీరు తీసుకోబోయే మొదటి అడుగు ఏమిటి? ఆలోచించండి, ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.